ఆదిలాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కన్నీళ్లు పెట్టిస్తోంది. చదువుల తల్లి క్షేత్రం బాసరలో కల్తీ కల్లు మహమ్మారిలా ఒక్కొక్కరిని పొట్టన పెట్టుకుంటోంది. ఇప్పటికే జిల్లాలో కల్తీ కల్లు మృతుల సంఖ్య 5కు చేరింది. బాసర గ్రామ పంచాయతీకి చెందిన మైలాపూర్ గ్రామానికి చెందిన పుండలిక్ బాసర ఆలయంలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. కల్తీ కల్లు దొరకక తన చేతి రుమాలతో హంసవాహిని విద్యాలయానికి ఆనుకొని ఉన్న వేప చెట్టుకు ఊరేసుకుని పుండలిక్ మృతి చెందాడని స్థానికులు స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటికే రికార్డుగా 700కు చేరుకోగా అవుట్ పేషెంట్లుగా జనాలు బారులు తీశారు. ప్రస్తుతానికి 3000 మంది కల్తీ కల్లు బారిన పడి ఉండొచ్చని స్థానికంగా అంచనాలు వస్తున్నాయి. అటు మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు దొరక్క అస్వస్థత పాలైన బాధితుల్లో మరో 4 మృతి చెందారు. వీరంతా జడ్చెర్ల మండలానికి చెందినవారు. మండలంలోని జంగాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. బొరుగుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య ఇంటి వద్దే మృతి చెందగా చెన్నయ్య అనే వ్యక్తి మహబూబ్ నగర్లోని ఎస్వీఎస్ హాస్పిటల్లో కన్నుమూశాడు. వల్లూరుకి చెందిన రామకృష్ణ కూడా కల్లు కోసం తపించి మృతి చెందాడు. దీంతో కల్లు బాధిత మృతులు వారం రోజుల్లో 12కు చేరారు. మరోవైపు పిచ్చి చేష్టలతో జడ్చెర్ల ప్రభుత్వాసుపత్రిలో 45 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.